హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు లుక్ చూస్తుంటే నిన్న ఆయన నాందేడ్ వెళ్ళారు. మహారాష్ట్ర నాందేడ్లో ఆయన పర్యటించారు. అక్కడ గురుద్వారాలో ఆయన అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో హాజరయ్యారు. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ లుక్ చూస్తుంటే ఎవరికి ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఒక అభినవ భగత్ సింగ్ మళ్ళీ పుట్టితే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారిలో నిన్న కనిపించిందని చెప్పాలి. ఆయన వ్యక్తిత్వంలో కావచ్చు, ఆయన నడవడికలో కావచ్చు, అన్నిటిలో మనకి ఆయన స్ఫూర్తిగా చెప్తారు. మీకు బాగా అందరూ విన్నారో వినలేదో నాకైతే తెలియదు, కానీ 2014 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అప్పుడు నోవోటెల్లో ఒక మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీని అనౌన్స్ చేసిన రోజు, మిత్రమా నువ్వు వెళ్ళిపోయావని నాకు కంగారు పడుకో, నేనున్నాను, నీ ఆశయాల కోసం నేను నిలబడతా, పోరాడతా అని చెప్పి ఆ రోజు ఒక మాట భగత్ సింగ్ గారిని ఉద్దేశించి మాట్లాడారు పవన్ కళ్యాణ్. మళ్ళీ నిన్న ఇన్ని సంవత్సరాల తర్వాత దాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు, ప్రజల్లో ఎలా భగత్ సింగ్ లా ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఎంతలా ముందుకు వెళ్తున్నారు అనేది మనకి దశాబ్ద కాలం పోరాటం తర్వాత చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రత్యేకించి ఆయన్నే పిలిచారు. గురుద్వారాలో అక్కడ జరిగినటువంటి అనేక కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారిని మహారాష్ట్ర నాందేడ్కి ఆహ్వానించడం జరిగింది. అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచారు. దేశంలో ఎంతో మంది నాయకులు ఉన్నారు, ఎంతో మంది హీరోలు ఉన్నారు, ఎంతో మంది చాలా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు అని మనం చెప్తూనే ఉంటాం. కానీ ఎందుకని వాళ్ళందరికన్నా పవన్ కళ్యాణ్ గారినే ప్రత్యేకంగా ఆయన పిలుస్తున్నారు? మొన్న కర్ణాటక ఉడిపి కావచ్చు, తమిళనాడులో జరిగినటువంటి భక్త మానాడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో కావచ్చు, ఈ రోజు ఒక సింగులు వాళ్ళ ఆరాధ్య దైవంగా భావించేటువంటి వాళ్ళ గురువుకి సంబంధించినటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. ఆయనకి ఇలాంటి వస్త్రధారణ కూడా చెయ్యాలి, ఇలాంటి సింగులు గౌరవంగా భావించేటువంటి ఆ తలభాగం కూడా పవన్ కళ్యాణ్ గారికి పెట్టాలి అని ఎందుకు అనిపించిందో ఆలోచించుకోండి. ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించవచ్చు, కానీ దేశంలో పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఎలా పెరుగుతుంది, ఆయన వ్యవహార శైలి కావచ్చు, ఆయన విధానాలు కావచ్చు, ఆయన చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఎలా చొచ్చుకు వెళుతున్నాయి. దేశంలో ఒక భగత్ సింగ్ ఎలా అయితే, నేను ఇందాక చెప్పినట్టుగా ఎంతో మంది యువతలో మన దేశం కోసం మనం ఏం చేస్తున్నాం అని చెప్పి ఒక 24 ఏళ్ల కుర్రోడు ఏ రకంగా భగత్ సింగ్ బలిదానం అయ్యారో, ఎంతమందికి ఇన్స్పిరేషన్గా నిలిచారో ఆయన పోయినా, కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉండి ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతూ రేపటి తరం కోసం ఆలోచింపజేసేటువంటి కార్యక్రమాలు, స్ఫూర్తినిచ్చేటువంటి ఒక యుద్ధాన్నే మనకు దశాబ్ద కాలంగా చూపించుకుంటూ వచ్చారు. ఇంతకన్నా నాకు తెలిసి భగత్ సింగ్కి అసలైన సిసలైనటువంటి వారసుడు నాకు తెలిసి లేడేమో. అందుకే మన రాష్ట్రంలో మన తెలుగు వాళ్ళు కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని, కొంతమంది ఇంకా ఏదో ఒక రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒకటి అనాలి అని చెప్పి చేసే ప్రయత్నం చేసినా, కానీ దేశం మొత్తం మాత్రం ఆయన్ని గుండెల్లో పెట్టుకుంటుంది. ఆయన జీవన విధానం కావచ్చు, ఆయన నడిచేటువంటి మార్గం కావచ్చు, ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ డెఫినెట్గా చెప్తున్నాను కదా, భగత్ సింగ్ ఎంత గొప్పగా ఈ దేశ యువతలో కావచ్చు, ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో నిలబడిపోతారో అలాంటి గుర్తింపుని పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటూ వెళ్తున్నారు. దేశభక్తిని నరాల నింపుకుంటూ వెళ్తున్నారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అంత గొప్ప ఆలోచనలతో, ప్రాణాలు ఏముంది ఇచ్చేస్తా, ప్రజల కోసం ప్రాణాలు పెద్ద లెక్కే కాదు అనుకునేటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారి విధానాలతో మనం చూసుకుంటూ వెళ్తాం. అంటే సరికొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది అధికారమే పరమావధిగా కావచ్చు, డబ్బులు సంపాదనే పరమావధిగా కావచ్చు, ఈ పనులు చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఉండేటువంటి ఈ విలువలని, మనకి స్వాతంత్రం ఇచ్చినటువంటి ఎంతో మంది త్యాగమూర్తుల ఫలాలను ఈ రోజు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది 77వ రిపబ్లిక్ డే రోజున కరెక్ట్గా ఇదే రోజు పవన్ కళ్యాణ్ గారు ఇలా రావటం ఏంటి, ఇలా భగత్ సింగ్ గారి వేషధారణలో మనకి కనిపించడం ఏంటి, ఇదే రోజు మళ్ళీ మనం మాట్లాడుకోవటం ఏంటి అనేది విధి ఎంత అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారిని మనకి ముందుకు తీసుకొచ్చి చూపిస్తుందో. ఆయనే రేపు కాబోయేటువంటి ఒక గొప్ప నాయకుడు. ఎంతో మంది రాజకీయ నాయకులు ఉండొచ్చు, కానీ భగత్ సింగ్ లాగా ఆలోచించగలిగేటువంటి స్వతంత్ర సమర యోధుడు అంత చిన్న వయసులో, అంటే చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడినటువంటి వ్యక్తులు ఉన్నారు.
అలాంటి వ్యక్తుల్లో ఈరోజు అలాంటి దేశభక్తిని ఏ రకంగా అప్పటికున్నటువంటి యువతలో రగిలించారో అలాంటి దేశభక్తిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ జీవితంతో, అంటే ముళ్ళుని ముళ్ళుతోని తీయాలంటారు కదా, ఈ చెడుని ఏ రకంగా అయితే రాజకీయ నాయకులు ఇంక్లూడ్ చేశారో మన నరాల్లో కావచ్చు, మన జనాల్లో కావచ్చు, అదే రాజకీయంతో, అదే రాజకీయ పార్టీతో, అదే ఒక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సరికొత్త యుద్ధాన్ని, మరొక సరికొత్త స్వతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తూ మనలో నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనకైతే అర్థమవుతుంది. అందుకనే నిజంగా ఈ లుక్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో, ఎంత పవర్ఫుల్ గా కనిపిస్తున్నాయో. నిజంగా ఏది వేసినా సరే ఆయనలో ఎంత పవర్ఫుల్. నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను చూస్తే అక్కడ ఫ్లెక్సీలు కట్టుకుని పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళినప్పుడు చూసాం, తమిళనాడు వెళ్ళినప్పుడు చూసాం, మహారాష్ట్ర ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు చూసాం. బట్ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి కట్అవుట్స్ నాందేడ్లో కూడా ఒక రేంజ్ లో కనిపిస్తుంది. అది కూడా సింగు గెటప్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఫొటోస్ ని పెట్టి ఒక రేంజ్ లో ఆయనకి స్వాగతం పలికారు నాందేడ్లో కూడా. అది కూడా సింగులు ఈ దేశానికి ఎంత బలమైనటువంటి, అంటే మన దేశ రక్షణలో వాళ్ళు ఎంత బలంగా ముందుంటున్నారు, సైన్యంలో ఎంత బలంగా నిలబడుతున్నారో, ఈవెన్ పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఈ దేశంలో ఉండేటువంటి బలంగా వాళ్ళల్లో దేశభక్తి ఎంత బలంగా ఉంటుందో మనం తెలుసు. అలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఇలా ఆహ్వానించి వాళ్ళ గెటప్, వాళ్ళకి సంబంధించినటువంటి సాంప్రదాయంగా వస్తున్నటువంటి తలకట్టు ఆయనకి పెట్టారు అంటే ఆయన్ని ఎంత ఓన్ చేసుకుంటున్నారో ఆలోచించండి.